5 నెలలు మరి క్షేమకరంగా దేవుడు జరిగించి 6వ నెల మొదటి పునరుత్థాన ఆరాధనలోనికి దేవుడు నడిపించారు. అందును బట్టి కూడి వచ్చిన మనందరి పక్షంగా దేవాది దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. మరి సమయాన మరి దేవుడు ఎంతవరకు మనందరికీ కావాల్సిన ఆరోగ్యము, ఆయుష్కాలము, మనకు కావాల్సిన పోషణ, మన చుట్టూ సమాధానం అనుగ్రహిస్తున్నందుకు మొదటగా మనందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈ సమయాన బైబిల్ గ్రంథం తెరవండి. మత్తయి సువార్త పాఠం 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. మత్తయి సువార్త 9వ పేజీ కొత్త నిబంధనలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుండి నేను చదువుతున్నాను. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండున్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల వద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. అలాగే మరొక మాట చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం, ఇదే పాఠం గురించి. మార్కు సువార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు కూడా ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. మార్కు సువార్త 2వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆయన సముద్ర తీరంలో మరలా నడిచిపోచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గంలో వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడుకు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన అంశం దేవుని పిలుపు జీవిత మలుపు అనే అంశాన్ని గురించి చూద్దాం. దేవుని పిలుపు జీవితానికి మలుపు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘటన, ఈ పిలుపు ఎక్కడ జరిగిస్తున్నారంటే మనం ఈజీగానే చూడవచ్చు. ఆ మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో కపెర్నహూము అనబడిన సముద్ర తీర ప్రాంతంలో ఈ కార్యం జరిగిస్తున్నారు. కపెర్నహూము అనబడిన ప్రాంతం. ఈ కపెర్నహూము అన్న ప్రాంతానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ కపెర్నహూము అన్న ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. జీసస్ ఓన్ సిటీ అని పేరు అన్నమాట. జీసస్ ఓన్ సిటీ. ఈ కపెర్నహూమును యేసుక్రీస్తు ప్రభువారు బేస్ చేసుకుని అనేకమైన అద్భుతాలు, అనేకమైన సూచక్రియలు చేశారు. సరే, ఈ కపెర్నహూము ఎక్కడుందంటే మనం చదువుకున్న మార్కు సువార్త ఎక్కడుందంట? సముద్ర తీరమున. చూడండి, అబుదాబికి కూడా సముద్ర తీరం ఉంది, దుబాయ్కి కూడా సముద్ర తీరం ఉంది, ఇండియాకి కూడా సముద్ర తీరం ఉంది. ఒక దేశానికి సముద్ర తీరం ఉండటం వల్ల ఉపయోగం ఏమిటంటే, ఆ దేశంలో దొరికే, ఆ దేశంలో పండించే పంటలు, వస్తువులు ఇతర దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. అలాగే ఇతర దేశాల్లో పండే పంటలు లేకపోతే ఇక్కడ దొరకని వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇతర దేశాల నుంచి ఈ దేశానికి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎగుమతి దిగుమతి. కాబట్టి ఈ సమయాన మనము కూడా భారతదేశం కావచ్చు, మనం ఉంటున్న దేశం కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు, అనేకమైన వారికి దొరికే వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసి ఆదాయం సంపాదించుకుంటాయి. వారికి కావలసిన వాటిని దిగుమతి చేసుకునే ఆదాయం సంపాదించుకుంటూ ఉంటాయి. అయితే ఈ ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల పైన గవర్నమెంట్ ఏమేస్తుంది? పన్ను వేస్తుంది, ట్యాక్స్ వేస్తుంది. ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల పైన కూడా పన్ను వేస్తూ ఉంటుంది. మనందరం కూడా మనకు తెలియకుండానే పన్నులు కడుతూ ఉంటాం, కొన్ని తెలిసి పన్నులు కడుతూ ఉంటాం. మనం కొనుక్కునే ఉప్పు, పప్పు, ప్రతి బియ్యం అన్నిటి మీద, పంచదార అన్నిటి మీద ఆ యొక్క ప్యాకెట్ మీద వేస్తాడు కదా, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని వేస్తూ ఉంటాడు. అన్ని పన్నులు కలుపుకుని ఇంత రేటు. మనం అనుకుంటాం షాపోడికి రేట్ ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ షాపోడి దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్ళవలసిన పన్ను వెళ్ళిపోతూ ఉంటుంది ప్రతి బిడ్డ. కాబట్టి ప్రతి వస్తువు మీద పన్ను ఉంటుంది. ప్రతి వస్తువే కాదు, మనం చూస్తూ ఉంటాము నీటికి పన్ను ఉంటుంది, లేకపోతే ఆస్తి పన్ను ఉంటుంది, లేకపోతే స్థలానికి పన్ను ఉంటుంది, ఇంటికి పన్ను ఉంటుంది, పొలానికి పన్ను ఉంటుంది. ప్రతిదీ కూడా పన్నే, ప్రతిదీ కూడా పన్ను. నీ దగ్గర ఒకవేళ ఒక సంవత్సరంలో
ఇంత పరిమితికి మించి ఎక్కువ డబ్బును సంపాదించిన గవర్నమెంట్కి ఏం కట్టాలి? ఇన్కమ్ ట్యాక్స్. అదొక పన్ను. నేను కష్టపడి సంపాదించుకున్నాను కదా అంటే కుదరదు. నువ్వు ఒక స్థాయికి మించి ఎక్కువ సంపాదిస్తే కనుక దాని మీద కూడా పన్ను. కాబట్టి ఆ దినాల్లో కపెర్నహూము ప్రాంతం రోమా ప్రభుత్వం వారు పరిపాలన చేస్తున్నారు. రోమీలు పరిపాలన చేస్తున్నారు. ఈ రోమీలు అక్కడున్న ప్రజలైన ఇక్కడ ఉన్న వారందరూ ఎవరు? కపెర్నహూము ఈ ప్రాంతాల్లో యూదులు ఉండేవారు. యూదులు ఉంటారన్నమాట. కాబట్టి ఈ యూదుల్లో కొంతమందిని ఈ యొక్క పన్నులు కట్టించుకోవటానికి నియమించేవారు. ఎలాగో నియమించేవారు అంటే కనుక ఇప్పుడు ఒక ఊరు ఉంది, కపెర్నహూము ఉంది. ఈ కపెర్నహూములో ఈ ప్రాంతానికి పాట పెట్టేవారు అన్నమాట. ఒక వేలం పాట పెట్టేవారు. ఆ వేలం పాటలో ఎవరైతే ఆ సంవత్సరం పాట పాడుకుంటారో, లేకపోతే 6 నెలలకు పాట పాడుకుంటారో, ఆ పాట పాడుకున్న వ్యక్తి 10,000కో 20,000కో లేకపోతే ఏమో ఆ యొక్క స్థాయిని బట్టి, స్తోమతను బట్టి పాట పాడుకుంటారు. ఆ పాట పాడుకున్న తర్వాత ఆ సంవత్సర కాలం వారు పన్నులు వసూలు చేయాలన్నమాట. అది ఇంటి పన్ను అయినా లేకపోతే వస్తువుల పైన అయినా ప్రతిదాని మీద వాళ్ళు పన్నులు వసూలు చేయాలి. అయితే పాట ఎందుకు పాడుకున్నారు? వాళ్ళు 10,000 వసూలు చేయవలసింది వాళ్ళ ఇష్టం 20,000 వసూలు చేయొచ్చు, 30,000 వసూలు చేయొచ్చు. అంటే అధికంగా పన్నులు వసూలు చేసేవారు. అంతేకాదు కొంతమంది ధనవంతుల దగ్గర వీరు మభ్యపెట్టి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఒక పరిమితికి మించి ఎక్కువ నువ్వు ధనం సంపాదిస్తుంటే కనుక గవర్నమెంట్కి ఏం కట్టాలండి? ఇన్కమ్ ట్యాక్స్, పన్ను, ఆదాయానికి పన్ను, పరిమితికి మించి ఎక్కువ సంపాదించే కాబట్టి మీరు వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారంటే, మనం కూడా చూస్తూ ఉంటాం, బ్లాక్ మనీ వైట్ మనీ అంటూ ఉంటారు కదా. ఒక మాట, బ్లాక్ మనీ అంటే ఏంటి? ఆ డబ్బు కూడా మనలాంటి కాగితాలు, అది బ్లాక్ ఏమి ఉండదు. కాబట్టి బ్లాక్ మనీ అంటే ఒకవేళ మీకు గవర్నమెంట్కి దొరకకుండా, గవర్నమెంట్కి తెలియకుండా ఇంత డబ్బు మీకు ఇలా ఇస్తాము, తెలిసేలాగా కొంత డబ్బు ఇస్తాము. కాబట్టి తెలియకుండా ఈ టెక్నిక్ ఎవరు చెప్తారు? ఈ సూత్రం ఎవరు చెప్తారు? ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చెప్తారు అనమాట. మీకు ఇలా చేసుకుంటే కనుక మీరు గవర్నమెంట్కి దొరకకుండా ఈ పన్ను మీరు. కాబట్టి సమయాన అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో చార్టెడ్ అకౌంటెంట్ ఎక్కడ ఉన్నారంటే ఈ మత్తయ్య లాంటి సొంకపు గుత్తదారులు. కాబట్టి మీరు ధనవంతుల దగ్గర కొంత ధనం లంచంగా తీసుకుని, అయ్యా మీరు ఇలాగ చేస్తే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవచ్చు అని మభ్య పెట్టేవారు. లేకపోతే వాళ్ళకి విసులుబాటు చూపించేవారు. కాబట్టి ఈ యొక్క యూదుల దృష్టిలో ఈ యొక్క సుంకపు గుత్తదారులు, సుంకర్లు అనేవాడు వారిని ఎలా చూసేవారంటే, వీరు ప్రజల్ని అన్యాయం అంటే న్యాయంగానే కానీ అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. లేకపోతే వీరేమో యూదులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు. కానీ ఈ యూదులు రోమీల కింద వీళ్ళు పరిపాలన చేస్తూ, వాళ్ళ చేతుల కింద లేకపోతే పని చేస్తూ ప్రజల్ని హింసిస్తున్నారని ఈ సుంకపు గుత్తదారుని లేకపోతే యూదులు ఎలా చూసేవారంటే తక్కువగా చూసేవారు, చులకనగా చూసేవారు. ప్రతి బిడ్డ ఇటువంటి పరిస్థితుల మధ్య చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం, యేసు అక్కడి నుండి వెళుచు సుంకపు పెట్టి వద్ద కూర్చున్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఫాలో మీ. ఒకే ఒక్క మాట. అక్కడ ఏమో ప్రసంగం చేయాల, లేకపోతే నువ్వు వస్తావా రావని పట్టి కూర్చోవాలా, లేకపోతే అక్కడ పెద్ద సమావేశం ఏమీ పెట్టలేదు. ఒకే ఒక్క మాట, నన్ను వెంబడించు, ఫాలో మీ అన్నారు అంతే. ఆ ఒక్క మాటకి ఏమంటున్నారు? నన్ను వెంబడించమని అతను చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. ఇంకొక మాట చదువుదాం ఇక్కడ ఈ అంశాన్ని గురించి. లోకాసు వార్త 5వ అధ్యాయం ఇదే అంశాన్ని గురించి లోకాసు వార్త ఇంకొక మాట రాస్తున్నాడు. లోకా 5:27-28 చూడండి. లోకా 5 అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు పెట్టినదో కూర్చున్నట్టు చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడి. సమస్తమును అనే మాట రాస్తున్నాడు లేవి ప్రిద్దున. ఇక్కడ లేవి అని ఉంది కదండి, అక్కడ మత్తయి ఉన్నది కదండి. అంటే మత్తయి లేవి ఇద్దరు ఒకళ్ళే ప్రిద్దున బిడ్డ, ఒకటే, ఇంకొక పేరు అంతే ఆయనకి ఉన్న పేరు, లేవి అనే పేరు. కాబట్టి నువ్వు నన్ను వెంబడించు అంటేనంట ఆయన ఏం చేశాడంట? సమస్తమును విడిచిపెట్టి వెంబడి. అంత చిన్న విషయమా ప్రిద్దున బిడ్డారా? అంత చిన్న విషయమా ఇది? సమస్తం అంటే
మత్తయి తన వెంటనే అంటే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు, తన ధనాన్ని విడిచిపెట్టేశాడు, తన హోదాను విడిచిపెట్టేశాడు, తన డబ్బును విడిచిపెట్టేశాడు, యేసును వెంబడించడానికి సిద్ధమైపోయాడు. ఈరోజు మనం ఒక పూట పనిని త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నామా? ఒక పూట పని, లేకపోతే మేడం పిలిచిందంటే కనుక ఈ అమ్మ రాలేకపోయారు, ఏంటంటే మేడము పనికి పిలిచారండి, ఆదివారం కూడా పండుగ ఉందని వాడు వెళ్ళేవాడు, బర్త్డే ఉందంట కాబట్టి రాలేకపోయామండి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఒక్క పూట పని త్యాగం చేయలేకపోతున్నాం మనం. కానీ మత్తయి సమస్తమును విడిచిపెట్టి అనే మాట ప్రియమైన ఒకసారి అండర్లైన్ చేయదగ్గర, సమస్తమును విడిచిపెట్టి. అంత చిన్న విషయం అండి సమస్తం, అక్కడ రాసింది చిన్న పదమే, కానీ చూడండి ఇప్పటి వరకు మత్తయికి ఒక సెటిల్డ్ జాబ్ ఉంది, ఒక ప్రత్యేకమైన ఆదాయ వనరు ఉంది, ఆయనకి నెల అయ్యేటప్పటికి ఇంత జీతం వస్తుంది, కుటుంబ పోషణ, కుటుంబ భారము ఏది చూసుకోక్కర్లేదు. సమాజంలో కూడా ఒకవేళ కొంతమంది చిన్న చూపు చూసినా మరికొంతమంది ఆయనకి ఏంటండి ఒక మంచి ఉద్యోగం ఉంది, ఆయన సుంకపు కొత్తదారుడు అని గౌరవించి వారు గౌరవిస్తారు. కానీ ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి యేసును వెంబడిస్తే ప్రజల బిడ్డలారా, ఇంటి రెంట్ ఎలాగా, పిల్లల పోషణ ఎలాగా, పిల్లలకు స్కూల్ ఫీజులు ఎలాగా, వాళ్ళకి పాలకి నీళ్ళకి హాస్పిటల్కి ఎలాగ ప్రజల బిడ్డలారా, ఎలాగా? అంత చిన్న విషయమా? కానీ చూడండి మత్తయి వెంటనే యేసును విడిచిపెట్టాడు. ఒక భక్తుడు ఒక చోట చెప్పడం నేను విన్నాను. మత్తయి అంట అంతకు ముందు చూస్తూ ఉంటే మనం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక పక్షవాతం గలవాడిని స్వస్థపరిచారు. అంతకుముందు కూడా కపెర్నహూములో అనేకమైన అద్భుతాలు చేశారు. లేకపోతే పేతురు, లేకపోతే ఆంద్రేయ, యాకోబు, యోహాను వీళ్ళు పిలిచారు. అప్పుడు అనుకునేవాడంట, ఏదో ఒక రోజు యేసయ్య నన్ను కూడా పిలుస్తాడు, ఏదో ఒక రోజు యేసయ్య నన్ను కూడా ఆయన శిష్యులుగా ఉండటానికి పిలుస్తాడు, కాబట్టి నేను ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి, నేను నో అనకూడదని భావించి ఉండటం. కాబట్టి యేసయ్య పిలవగానే సమస్తమును విడిచిపెట్టి వెంబడించాడు. ఇక్కడ ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే దేవుడు చాలాసార్లు సమస్తమును విడిచిపెట్టాలని మాట చిన్నది కాదండి. దేవుడు చాలాసార్లు ఆయన వెంబడించడానికి మనకు కంఫర్ట్ జోన్ను తీసివేస్తాడు. మనకు కంఫర్ట్ లైఫ్ ఉంటూ ఉంటుంది, కంఫర్ట్ జోన్. ఒక ఉద్యోగం కావచ్చు, ఒక పొలం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు. దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించాలంటే నువ్వు దాన్ని విడిచిపెట్టు. ఈరోజు పాత నిబంధన పాఠం చదువుకున్నాం కదా, మనకి చాలా బాగా తెలుసు. ఆదికాండం 12వ అధ్యాయం ఏమంటున్నాడు దేవుడు? అబ్రహాంతో పిలిచి ఏమంటున్నారంటే, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొక్క నుండి, ఏమండి నీ ఊరు నుండి, నువ్వు సొంత ఊరు నుండి నేను చూపించే దేశంలోకి వెళ్ళు. అంటే నేనేంటో నీకు అర్థం అవ్వాలంటే నీ తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, నీ బంధువులు విడిచిపెట్టాలి, నీ సొంత ఊరిని విడిచిపెట్టాలి. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం, ఏ దేశానికైనా ఏ భయం లేకుండా వెళ్ళిపోతున్నాం. మన తరం వదిలిపెట్టి మన తల్లిదండ్రుల తరం వరకు వెళ్తే కనుక, మన తల్లిదండ్రుల తరం నుంచి గల్ఫ్ ఇతర దేశాలు వెళ్ళటం కొంచెం ఎక్కువైపోయింది, విమానాలు ఇవన్నీ కూడా. ఒకవేళ మన తాతల తరం దగ్గరికి వెళితే కనుక ఉన్నా లేకపోయినా కలోగంజో కాసుకుని ఇంట్లోనే ఈ జీవితం చాలరా బాబు అనుకుంటా తప్ప ఊరు వదిలి ఇంకొక ఊరు వెళ్ళడానికి, లేకపోతే ఊరు వదిలి ఇంకో దేశం వెళ్ళడానికి జీవనోపాధి కోసం సాహసం చేసేవారు కాదు ప్రియమైన బిడ్డలారా, కాదు ప్రియమైన. అలాంటిది ఇక్కడ మనం చూస్తుంటే కనుక ఇంచుమించు 6000 సంవత్సరాల క్రితం నువ్వు లేచి నేను చూపించే దేశానికి, ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు, అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలియదు, కానీ అబ్రహాముకు వెళ్ళాడా లేదా ప్రియమైన బిడ్డలారా? ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, నువ్వు సమస్తమును విడిచిపెట్టి. సామాన్యులకైతే, మనలాంటి వాళ్ళకైతే ఇది అయ్యో ప్రభువా, ఉద్యోగం లేకపోతే ఎలాగా, పని లేకపోతే ఎలాగా, ధనం లేకపోతే ఎలాగా, ఎన్ని ప్రశ్నలో, ఎన్ని సందేహాలు. కానీ దేవుని బిడ్డలైన వారు, ప్రజల బిడ్డలారా, వారు తృణప్రాయముగా వారు వదిలిపెట్టగలిగారు. ఇక్కడ ఒక మాట చూద్దామా? ఇక్కడ మత్తయికి దేవుడు పెట్టిన పరీక్ష ఏమిటంటే ధనమా దైవమా అనే పరీక్ష పెట్టారు. నీకు ధనం కావాలా, దైవం కావాలా, నేను కావాలా, చేర్చుకో. ఈ సమయాన మత్తయి కాదు, లేకపోతే ఇంకా మనం మోషేను కూడా చూసినప్పుడు హెబ్రీ పత్రికలో చదువుతూ ఉంటాం. మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రతిదిన బిడ్డ నిజంగా మోషే గనక తను ఏం చేయగల ఉన్న స్థానంలో ఉంటే గనక రాజు అవ్వచ్చు, పట్టు తివాసీలు, అధికారము, హోదా, పదవి, డబ్బు అన్ని బంగారము. కానీ అదంట అసలు చచ్చా ఇది నాకు అనవసరం. ప్రతి గడ్డి కోచ కింద తీసివేసి ఏం కోరుకున్నాడు అంటే దేవుని ప్రజలతో నిందను కోరుకున్నాడు. ప్రతిదిన బిడ్డ నిందను కోరుకున్నాడు.
ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుని బిడ్డల యొక్క ఉద్దేశాలు మన ఉద్దేశానికి చాలా వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తూ ఉంటే అక్కడ మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రం ఉండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నవి, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి దృశ్యము అదృశ్యము. 2 పదాలు పదే పదే ఉపయోగిస్తున్నారు పౌలు గారు. దృశ్యం అంటే కంటికి కనిపించేది, నువ్వు చేత్తో పట్టుకునేది, నువ్వు చూస్తే కనబడేది అనమాట. నువ్వు ఉపయోగించేది దృశ్యము అనగా డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు, పొలము కావచ్చు, ఇవన్నీ దృశ్యములు అంట. అయితే ఈ సమయాన చూడండి, మత్తయి దేని కోరుకుంటున్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచు. అదృశ్యమైన ప్రజలు, ఈరోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ డబ్బుని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ డబ్బు శాశ్వతం కాదు. అందరూ అంటాం పైకి డబ్బు శాశ్వతం కాదని, కానీ అశాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నాము, అశాశ్వతమైన దాన్ని మనం ఇష్టపడుతున్నాము, ప్రేమిస్తున్నాము. కానీ మరి ఏది శాశ్వతం అంట? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించు. అదృశ్యమైన వాటిని అనగా మత ఇప్పుడు దేని కోరుకుంటున్నాడంటే ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవటం ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి బిడ్డ నిజమే. యేసు ప్రభు వెంబడి వెళ్తే ఏముంటది, ఏమొస్తుంది చెప్పాలంటే సాయంత్రానికి భోజనం కూడా ఆ కుటుంబానికి కష్టమే. సాయంత్రానికి భోజనం దొరుకుతుందండి యేసు కూడా వెళ్తే ఏముంటుంది? ఎవరు పని కాదు కదా, అది ఎవరు డబ్బులేమి ఎవరు కదా. కానీ మత్తయి ప్రియమైన బిడ్డలారా దేవుణ్ణే కోరుకుంటున్నాడు, యేసు ప్రభునే కోరుకుంటున్నాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక, ఇంకా మనం కిందకి వెళ్తుంటే కనుక నేను క్లుప్తంగా ముగిస్తాను. ఆ మత్తయి కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాడు. యేసు ప్రభుని తన ఉద్యోగానికి రిజైన్ చేసేసినందుకు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నప్పుడు ఆ కూడికలో అనేక మంది సుంకర్లు పాల్గొన్నారు అనమాట. చూడండి, ఒక టీచర్ గారు బర్త్డే ఫంక్షన్ చేశారు అనుకోండి, ఎక్కువ ఎవరు ఉంటారంటే టీచర్లు ఉంటారు. లేకపోతే డాక్టర్ గారు ఫంక్షన్ చేశారు అనుకోండి, ఎక్కువ మంది డాక్టర్లు ఉంటారు. ఎందుకంటే ఆయన స్నేహితులందరూ కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి. సమయాన ఈయన సుంకపు గుత్తదారుడు మత్తయి అనేకమైన సుంకపు గుత్తదారులు ఆ ఫంక్షన్కి వచ్చారు. వాళ్ళందరూ ఏసైని ముట్టుకుంటున్నారు, ఏసైని తాగుతున్నారు, ఏసైతో మాట్లాడుతున్నారు, ఏసైతో కలిసి భోజనం చేస్తున్నారు. ఇదంతా పరిశీలకి వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ప్రజలు ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే వీళ్ళ మీద చిన్న చూపు, ఈ సుంకపు గుత్తదారులు అంటే చిన్న చూపు. ఎందుకంటే వాళ్ళు అధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు, లేకపోతే ప్రభుత్వాన్ని మోసం చేస్తారు, వీళ్ళు రోమీల కింద వీళ్ళు బానిసలుగా లేకపోతే ఇలా ఉద్యోగాలు చేస్తున్నారని వీళ్ళు అంటే చిన్న చూపు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేను పాపులను పిలువచ్చుతుంది కానీ నీతిమంతులను పిలువరాలి. నేను పాపులను పిలువచ్చుతుంది కానీ నీతిమంతులను పిలువరాలి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అక్కడ ఉన్న వారందరూ పాపులే అన్న సంగతి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తారు. అయితే పరిశీలన అనుకుంటున్నాం, మేము నీతిమంతులు, మేము మంచోళ్ళు, మేము ఉత్తములు అనుకుంటున్నారు. కానీ వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, అందరూ పాపం చేసి, కొంతమంది పాపులమని చెప్పుకుంటున్నారు, కొంతమంది పాపులమని ఒప్పుకుంటున్నారు, మరికొంతమంది మేము పరిశుద్ధులమండి, మాకు అసలు పాపం అంటే ఏంటో తెలియదు, మేము పుట్టినప్పటి నుంచి మేము ఇలాగే నీతిమంతులుగా ఉత్తములుగా ఉన్నామని భ్రమపడుతున్నారు. భ్రమపడుతున్నారు. అయితే యేసయ్య అంటున్నారు, నేను పాపులనే పిలువచ్చును కానీ నీతిమంతులను పిలువను. ఇక్కడ ఒక విషయం గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకలో పాపులను పిలువచ్చాడు. ఇప్పుడు ఆయన మొదటి రాకలో ఉన్నారు, మత్తయి ఇలాంటి పాపులను పిలువచ్చాడు, అలాగే అందరినీ కూడా. అయితే రెండవ రాకల్లో నీతిమంతులను పిలువస్తారు. ప్రజలు పెట్టారు. రెండవ రాకలో ఎవరిని పిలువస్తారు? రెండవ రాకల్లో కూడా పాపులను పిలువరారు, రెండవ రాకల్లో నీతిమంతులు పిలువస్తారు. అయితే ఇప్పుడు జరగవలసింది ఏమిటంటే, ఆ రెండవ రాకలోపు ఈ పాపులందరూ కూడా ఏమవ్వాలంటే నీతిమంతులు అవ్వాలి. ఈ పాపులందరూ కూడా ఏమవ్వాలి? నీతిమంతులు అవ్వాలి. మన పాపులమైన మనందరి కోసమే కదా ఆయన మొదటి రాకలో వచ్చి కలవరి శిలువలో ప్రాణం పెట్టి, ఆయన అరచేతుల్లో మేకులు కొట్టించుకుని, కాళ్ళల్లోనూ తల మీద ముళ్ళ కిరీటం పెంచుకుని, పక్కలో బల్లెపొడి పొడిగించుకుని, ఆయన పరిశుద్ధమైన రక్తము కార్చి, ఆ రక్తము ద్వారా తండ్రి దగ్గర మనందరికీ కూడా విడుదల విమోచన చేసింది. ఎందుకంటే ఆ రక్తం ద్వారా మన పాపం అంతా కడిగి మనం ఏం చేశాడంట?
నీతిమంతులుగా మార్చాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి సమయాన ఇదిగో ఆ యొక్క పరిశుద్ధ రక్తంలోనికి, పరిశుద్ధ శరీరంలోనికి మనం మనం చెయ్యించడం ద్వారా, లేకపోతే మనం సేకరించడం ద్వారా మనం నీతిమంతులముగా తీర్చిదిద్దబడాలి. రెండవ రాకడ ఆయన వచ్చేటప్పటికి నేను ఇంకా పాపని ప్రభు, నేను పాపని అంటే నువ్వు నాకు ఇంకా ఇదిగో ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరాడు, కానీ నువ్వు బయటికి వీళ్ళు అక్కడ ఏడుపును పండ్లు కొనుక్కుంటావంట అని చెప్తాడు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మనం ఇంకా, లేకపోతే మనం పాపులుగా మనం పిలువబడటానికి, గుర్తించబడటానికి కాదు, కానీ మన స్థితి మారాలి. ప్రియమైన బిడ్డలారా, రోజులు గడుస్తున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, అనేక రకాలైన వింతలు, లేకపోతే అనేక రకాల సూచనలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన సూచనలు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయిని పిలిచారు. మత్తయి కేవలం యేసు శిష్యుడిగా, సాధారణ శిష్యుడిగానే లేడు, కానీ యేసును వెంబడించిన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణ తర్వాత ఒక గొప్ప సువార్త రాశాడు. ఒక గొప్ప సువార్త, అదే మత్తయి సువార్త. ఈ సువార్త ఎలా రాశాడంటే, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం, పాత నిబంధన నుంచి మొదలుపెట్టి ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు ఎలాగ దేవుని కుమారుడు రాసుకుంటూ వచ్చి 28 అధ్యాయాల సువార్త ఈ సమయాన ప్రపంచానికి అందించాడు. అనేకమైన దేశాలు తిరిగి, అనేకమైన ఖండాల్లో అనేకమైన సూచనలు, అద్భుతాలు చేసి అనేక మందిని దేవుని కొరకు సంపాదించాడు మత్తయి ప్రియజనుడు. అంతేకాదు మత్తయి సువార్తను మనం చదువుట ద్వారా నేటికి కూడా మత్తయి సువార్తికుడు ఏం చేస్తున్నాడు, మనకి సువార్త చేస్తూనే ఉన్నారు ప్రియజనుడు, చేస్తూనే ఉన్నారు. ఇదేనా మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజు మనము ఏ రీతిగా ఉన్నాం ప్రియజనుడు బిడ్డలారా? మనం మన పక్క వాళ్ళకైనా సువార్త చేయగలుగుతున్నామా? మన పక్క వాళ్ళకైనా సువార్త చెప్పగలుగుతున్నామా? ఎవరికైనా నోరు తెరిచి ఒక 4 మాటలు దేవుని గురించి చెప్పగలుగుతున్నామా? నాకెందుకులే, నాకొద్దులే అని మనము ఇంకా ఇంకా మనం చెయ్యి ముడుచుకుంటున్నామా? కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కనుక మత్తయి సమస్తం విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించారు. ఈరోజు మనం దేవుని ప్రేమించగలుగుతున్నామా? దేవుని మాటకు విధేయత చూపగలుగుతున్నామా? దేవుని మాటకు చెవినివ్వగలుగుతున్నామా? దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నామా? ఒక్కసారి మళ్ళీ మనం ఆలోచించుకుని ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తులో మీ హృదయముకు తలంపులకు కావాలండి నడిపించిన గాక.